అవుతుంది, సక్సెస్ అవుతుంది. కవితక్క దిగుతుంది, కవితక్క కాలు పెట్టిందంటే అది అయినట్టే పని. ఇక వెనక తిరిగే అవసరం లేదు, వెనక అడిగి వేసే అవసరమే లేదు. ఎందుకంటే ఆమె వచ్చిందంటే ఆమె ఎక్కడెక్కడనైతే ధర్నాకు వచ్చింది అనుకో, ఎక్కడెక్కడ మహిళలను దగ్గరకు తీసింది అనుకో, ఆ పని ఖచ్చితంగా అవుతుంది. కాదు అన్న సమస్యనే లేదు. ఇంకా ఇప్పుడు ఆయన సీఎం అయ్యిండు, సీఎం అయిన ఆయనకి ఎందుకు వచ్చింది ఆలోచన ఫ్రీ బస్ పెట్టాలని? ఎందుకు వచ్చింది? ఒక 10 మంది మహిళలన్నీ ఆయన దగ్గర పోయి ఆఫీస్ కాడికి పోయి అడిగినరా, ఇంటి కాడికి పోయి అడిగినరా, లేకుంటే ఎట్లా అడిగిండ్రు ఫ్రీ బస్సు? ఏ మహిళలు అడిగిర్రు ఫ్రీ బస్సు? ఫ్రీ భోజనం రోడ్డు మీద పెడితే తింటారు, ఫ్రీ బస్ ఎవరు అడిగిండ్రు? ఆయన ఎందుకు పెట్టిండు? ఆయనకు లాభం ఉంది కాబట్టి ఫ్రీ బస్ పెట్టిండు. అక్కడ ఫ్రీ బస్ పెట్టి ఇక్కడ ఆటోల మీద కడుపు మీద కొట్టిండు. అన్ని చెప్తున్నా కదా, పనికిరాని పనులు చేసే బదులు పనికొచ్చే పనులు చేయమని. ఫస్ట్ పనికిరాని పనులు కాదు, పనికొచ్చే పనులు అందరూ చేసినా గానీ పని మళ్ళీ గుర్తు చేసినట్టు చేయమని. చెయ్యకుండా అందరు మన్నెత్తి పోసుడు, తిట్టుడు, చేసుడు, మన్ను పోసుడు, చెప్పుతో కొట్టుడు, శాపనాలు అవి మంచిది కాదు. ఆడోళ్ళ ఉసురు మంచిది కాదు. ఆ మొగోళ్ళతో ఎంతమంది మొగోళ్ళని ఏడవని ఏం కాదు, ఎంతమంది మొగోళ్ళు శాపన పెట్టింది ఏం కాదు. ఆడోళ్ళు పెడితే మాత్రం తిరిగే ఉండదు. ఇంకా దాన్ని ఏం చెప్పేది లేదు. ఏం చెప్తాము? గవర్నమెంట్ అంటే ఏం గవర్నమెంట్ ఇది? గ్యాస్ ఫ్రీ, గ్యాస్ 500 అన్నాడు. గ్యాస్ ఇంటి ముంగడికి వచ్చి అడిగితే ఏమంటుండు? 500 అంట కదంటే ఎవరన్నారు అమ్మంటే సీఎం అన్నాడు. అంటే సీఎం ఇంటికి పో అని అన్నాడు. అంటే ఆటోనికి చులకన అయిపోయింది సీఎం. ఫ్రీ 500 అన్నాడు, అది బి లేదు. కళ్యాణ పథకం అన్నాడు, కళ్యాణ పథకం బి లేదు, ఏది లేదు. మహిళలకు 2000 కదా, ఒక రూపాయి మొహం మీద కొడతలేడు. ఇంకా ఆయననే అన్ని గుంజుతున్నాడు. అదేంటే డబుల్ బెడ్రూమ్ ఇస్తాడంట, 10,000 కట్టమంటుండంట. ఎంత కకృతి చూడు, 10,000 ఏడకెళ్ళి తెస్తాడు. అది బి వదిలేడా? ట్రాఫిక్ వదులుతలేడు, ఆ హెల్మెట్ వదులుతలేడు, దేని వదులుతలేడు, నంబర్ ప్లేట్ వదులుతలేడు. నీవు సీఎంఏ ఇన్ని లంచాలు తీసుకుంటున్నావు అంటే, ఇంత తీసుకుంటున్నావు అంటే ఇంకా పబ్లిక్ ఏం తీసుకుంటారు? కష్టం చేయని వాళ్ళు అందరు కడుపుల మీద కొడుతున్నావు. ఆటోళ్ళది కొడుతున్నావు, మహిళలది కొడుతున్నావు, గుడ్డోళ్ళది, గూనోళ్ళది, పెళ్ళైన అందరిది కొడుతున్నావు. ఇంకా ఇంతమంది మాట్లాడుతున్నారంటే నీకు మంత్రాలు చదివినట్టే అనిపిస్తుంది. నాకు సంతోషం అనిపిస్తుంది అంటే నీ భ్రమాది చేసింది. నీ ఆత్మకు ఛాతి మీద చేసుకుని ఆలోచించమని ఒక్కటన్నా నేను కరెక్ట్ చేసినా అని. ఆయన అనంగా అయిపోదు కదా. ఏదైనా 6 గ్యారంటీ లేడు, ఒక్క గ్యారంటీ ఇవ్వలేడు. ఒక్క గ్యారంటీ ఇచ్చిండేమో అడగమనండి, ఒక్క గ్యారంటీ ఇచ్చింది అడగండి. మంత్రులు చెప్తారు ఇక గంట ఎక్కడ ఉంటే గుడి ఎక్కడ ఉంటే గంట ఎక్కడ ఉంటది అంతే. మంత్రులందరూ నిండుతుంది కదా, మంత్రులు అట్లనే మాట్లాడతారు. మంత్రులను ఎండితే మంత్రులు బి మాట్లాడారు. మంత్రులను మంచి నిండుతుంది కదా, అట్లనే మాట్లాడతారు అంతే. ఏం చెప్పేది లేదు, అయిపోయింది, వచ్చేసింది. కవితక్క కాలు పెట్టేసింది. ఆటో వాళ్లకు సాయం చేయడానికి ఇంకా తిరిగే లేదు. ఇంకా మా మొగోళ్ళు చేసింది ఒకెత్తు, మహిళలు దిగింది ఒకెత్తు. కవితక్క కాలు పెట్టిందంటే మళ్ళీ వెనకకి తీసేదే లేదు, ముందుకు వెళ్ళేదే ఉంది. ఒక్కొక్కటి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొస్తుంది. ఏడిస్టోళ్ళది, బాధ పడేటోళ్ళది, హాస్పిటల్లది, ఇన్ని జ్ఞానం చేసుకొచ్చుకోవచ్చమన్న జ్ఞానం లేదా నీకు? నువ్వు చేయాలి ఈ పని. నువ్వు సీఎం ఉన్నా నువ్వు చేయాలి. ఎక్కడో వచ్చి అక్కడ వచ్చి కుర్చీ మీద కూర్చొని, ఇక్కడ వచ్చి కుర్చీ మీద కూర్చొని అక్కడ మంత్రులతో ముచ్చట్లు పెట్టి కాదు, పబ్లిక్ అది కష్ట సుఖాలు తెలుసుకో. ఇప్పుడు నువ్వు చేసే పని మా కవితక్క చేస్తుంది. సిగ్గుచేట అవుతుంది మీకు. మా కవితక్క చేస్తుందా లేదా? ఎంతమంది వచ్చి అక్క ఇట్లా అని అంటే, అక్క అంటే మొన్నటి దాకా అక్క అయింది, ఇప్పుడు తల్లి అయింది. మాకు తల్లి బిడ్డలను ఆదుకోదా? ఖచ్చితంగా ఆదుకుంటది, దానికి తిరిగే లేదు.